పోలీసు వాహనంలో రీల్ చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం రాజ్ న్యూస్ లో వచ్చిన కథనంపై స్పందించిన ఆదిలాబాద్ పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తమ అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అదేవిధంగా డ్యూటీలో ఉన్న పోలీసులపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు మైనర్ గా గుర్తించామన్నారు. ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరోడ్రమ్ వద్ద ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు వాహనంలో అనుమతి లేకుండా కూర్చొని వీడియోలను చిత్రీకరించారన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వీరిద్దరిపై ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు సిఐ సునీల్ కుమార్. ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ చేసి పోలీసు వాహనం ఉపయోగించి రీల్స్ చేసి అది వైరల్ కావడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న ఆదివారం రోజు పెట్రోలింగ్ పార్టీ వారు ఎరోడ్రమ్లో ఓపెన్ డ్రింకింగ్ మరియు గేమింగ్ యాక్ట్ పట్టుకోవడానికి అక్కడ వెహికల్ పార్క్ చేసి ఈ సిబ్బంది లోపలికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పోలీస్ వాహనం ఉపయోగించి రీల్స్ క్రియేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు తెలుసుకుంటే షేక్ ఫయాజ్ మరియు ఇంకో వ్యక్తి మైనర్ వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా ఖానాపూర్ చెందిన యువకులు. వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ వాహనం ఉపయోగించి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చేయకూడదని మా విజ్ఞప్తి. ఈ పెట్రోలింగ్ వెహికల్లో డ్యూటీలో ఉండే డ్రైవర్పై శాఖపరమైన చర్యల గురించి